Hi guys, welcome back to my world, travel to camping. ఓకే, రైట్ నౌ మనం ఇప్పుడు యోగా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ రిషికేశ్లో ఉన్నాం. రిషికేశ్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ మీరు ఇయర్లో ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. మీరు ఎప్పుడు విజిట్ చేసినా రిషికేశ్ అంతే పీస్ఫుల్గా, అంతే అడ్వెంచరస్గా ఉంటుంది. నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, రిషికేశ్ ఇస్ ద యోగా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని. ఫారినర్స్ ఎక్కువగా విజిట్ చేసే ప్లేసెస్లో రిషికేశ్ కూడా ఒకటి. వాళ్ళంతా 3-4 months ఇక్కడే ఉండి ఆశ్రమంస్లో యోగా సెషన్స్లో అది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మీరంతా కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో రిషికేశ్ కూడా ఒకటి. మీకున్న మెంటల్ ప్రెషర్, వర్క్ స్ట్రెస్ అంతా వదిలేసి అట్లీస్ట్ ఒక 15 days అయినా ఇక్కడ ఉండడానికి ట్రై చేయండి. రిషికేశ్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. స్టే అంతా చాలా తక్కువకే ఉంటుంది. ప్రెసెంట్ నేను ఉంటున్న హోటల్ కూడా జస్ట్ 400 rupees పర్ డేకి. ఇదే నేను ప్రెసెంట్ స్టే చేస్తున్న యోగాశ్రమం, ఏవైఎం యోగాశ్రమం. మీరు కంపల్సరీ స్టే చేయాలనుకుంటే ఇందులో స్టే చేయొచ్చు. రూమ్ కాస్ట్ కూడా చాలా తక్కువ, జస్ట్ 400 rupeesకి పర్ డేకి. నేను ఇప్పుడే ఆశ్రమం నుంచి స్టార్ట్ అయ్యాను. ఈ 1 dayలో మనం ఏమేమి చేయాలో, ఏమేమి చూడాలో అన్నీ చూసేద్దాం. మ్యాక్సిమం రిషికేశ్లో కవర్ చేద్దాం అన్ని ప్లేసెస్ను. వాటికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, చెప్పడం మర్చిపోయాను. నా బ్యాక్ సైడ్ ఇందాకటి నుంచి ఒక అమ్మాయి అటు ఇటు ఇలా తిరుగుతూనే ఉంది కదా, ఎవరో అమ్మాయి అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, తన పేరు దివ్య. లాస్ట్ 2 days నుంచి నాతోటే ట్రావెల్ చేస్తుంది. తను కూడా ఒక సోలో ట్రావెలర్ అనమాట. యాక్చువల్లీ తను కూడా రిషికేశ్ అంతా మనతో పాటు ఈరోజు ఎక్స్ప్లోర్ చేయాలి, కానీ తనకి ఎమర్జెన్సీ వర్క్ ఉండడం వల్ల సడన్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి నియర్ బై ఎయిర్పోర్ట్, డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్, తను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేసి రావాలి. ఆ తర్వాత రిషికేశ్ అంతా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాను. తన ఫ్లైట్కి ఇంకా కొంచెం టైం ఉంది. స్కూటీ రెంట్ తీసుకొని 2-3 places ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళొచ్చని తను ఆలోచిస్తుంది. ఎలాగో ఈరోజు నేను అంతా తిరగడానికి నాకు స్కూటీ కంపల్సరీ రెంట్ కావాలి, అందుకోసమే ముందుగా తీసుకుందామని చూస్తుంది తను. మీరు కూడా ఎప్పుడైనా రిషికేశ్ వస్తే స్కూటీ రెంట్ తీసుకోండి. ట్రాన్స్పోర్ట్కి చాలా ఈజీగా ఉంటుంది. మీకు నచ్చిన ప్లేస్కి నచ్చిన టైంలో వెళ్ళొచ్చు. జస్ట్ 500 rupees రెంట్ కూడా. ఓకే, స్కూటీ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ రామ్జోలా. మీరు కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ రామ్జోలా ఒక్కసారి విజిట్ చేయండి. ఒక్కసారి వ్యూ చూడండి, మీకు ఇప్పుడు వ్యూ చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ మాత్రం రామ్జోలా దగ్గర అస్సలు మిస్ కాకండి. ఒక్కసారి మీరే చూడండి అసలు ఎంత బాగుందో. ఇప్పుడు నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ త్రివేణి ఘాట్. రిషికేశ్లో ఎక్కడైతే గంగా హారతి అది జరుగుతుందో అదే త్రివేణి ఘాట్. మీరు రిషికేశ్ వచ్చినప్పుడు మిస్ కాకూడదు గంగా హారతి కూడా ఒకటి. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ జరుగుతూనే ఉంటుంది గంగా హారతి. మార్నింగ్ అటెండ్ అవ్వడానికి టైం సరిపోలేదు. నేను ఎలాగో ఈరోజు రిషికేశ్లోనే ఉంటాను కాబట్టి నేను నైట్కి అటెండ్ అవుతాను కంపల్సరీగా. దివ్య ఇప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి తను ఒకసారి జస్ట్ చూసి దండం పెట్టుకొని వెళ్ళిపోదాం అని వచ్చింది. తను పూజ అయిపోతే వెళ్ళిపోవడమే. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఫ్లైట్కి లేట్ అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ 20 kilometers దాకా వెళ్ళాలి డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్కి. ఓకే, ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం. ఇంకా 30 minutes ఉంది ఫ్లైట్కి. ఇంకా దివ్య బోర్డింగ్ కూడా అవ్వలేదు. ఆల్మోస్ట్ ఇంకా 20 kilometers దాకా వెళ్ళాలి. నాకు వే తెలీదు, తనకి వే తెలీదు. నేను బ్యాక్ సైడ్ కూర్చోమని నన్ను డైరెక్షన్ చెప్పమంది, తనే డ్రైవ్ చేస్తానన్నది. చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇక్కడ పూజ దగ్గరే లేట్ అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు అంతసేపు అవుతుంది అనేసి. చాలా లేట్ అయిపోయింది. ఫ్లైట్ మిస్ అయిపోతారేమో భయపడుతుంది. నేను కూడా ఈ రూట్లో ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ రూట్ అంతా చాలా బాగుంది, కానీ మొత్తం ఘాటే ఉంది. తను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఇంక దగ్గర దాకా వచ్చాం. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోతాం ఎయిర్పోర్ట్కి. ఎంటర్ అయిపోయాం ఎయిర్పోర్ట్ వేలోకి. జస్ట్ 2 minutesలో ఎయిర్పోర్ట్లో ఉంటాం.
ఫైనల్గా వస్తాం ఎయిర్పోర్ట్లోకి. చాలా చాలా లేట్ అయిపోయింది, ఇంకా 10 minutes ఉంది ఫ్లైట్కి. అలా ఫొటోస్ అవి తీసుకుంటూనే ఉంది, టైం అయిపోతుందని చెప్తున్నా సరే వినలేదు. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయి టైం అయిపోతున్నా కూడా ఇంకా ఫొటోస్ అవి తీసుకుంటుంది చూడండి. ఫైనల్గా సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. ఓకే బాయ్. ఓకే, ఇప్పుడు మనకున్న టాస్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. తనని డ్రాప్ చేసి నేను బ్యాక్ టు రిషికేశ్ వచ్చాను. ఇప్పుడు రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాలి. దానికన్నా ముందు కొంచెం ఏదైనా తినేసి వెళ్ళాలి. రైట్ నౌ నేను తత్వ కెఫే దగ్గర ఉన్నాను. మీరు ఎప్పుడైనా రిషికేశ్ వచ్చినప్పుడు మస్ట్ ట్రై కెఫే అని చెప్తాను. నాకు కూడా దివ్య సజెస్ట్ చేసింది. వాళ్ళంతా ఎప్పుడు రిషికేశ్ వచ్చినా కంపల్సరీ కెఫేలో ఫుడ్ టేస్ట్ చేసుకొని వెళ్తారంట. ఏంటి అంత స్పెషల్ ఉందో మనం కూడా ఈరోజు చూద్దాం. ఎంటర్ అయిపోయాను కెఫేలోకి. చూడడానికి చాలా చిన్న ప్లేస్ లాగే కనిపిస్తుంది, చూడాలి ఒకసారి. ఎందుకు అంత బాగుంటుంది అన్నదో ఇప్పుడు అర్థమైంది నాకు. ఫుడ్ టేస్ట్ విషయం పక్కన పెడితే ఒక్కసారి వ్యూ చూడండి మీరే. ఇక్కడ అంతా కూడా ఫారినర్సే ఉన్నారు మ్యాక్సిమం. ఆ చుట్టూ ఉన్న లొకేషన్స్ని చూసుకుంటూ, ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసుకుంటూ, ఆ ఫుడ్ ఎంజాయ్ చేస్తే ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ నేను చాలా లైట్గానే తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు యాక్టివిటీస్ అన్నిటిలోనే పార్టిసిపేట్ చేయాలి. కావాలంటే మళ్ళీ నైట్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తాను ఈ ఫుడ్ అంతా. అయిపోయింది, బ్యాక్ టు హాస్టల్. ఇప్పుడు ఇక్కడ నుంచి రెడీ అయ్యి ఫాస్ట్గా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి స్టార్ట్ అవ్వాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఓకే, డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, రెడీ అయిపోయాను, స్టార్ట్ అవుతున్నాను. నేను ఉంటున్న ఆశ్రమం మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. మీకు ఛాన్స్ ఉండి రిషికేశ్లో స్టే చేయాలనుకుంటే ఇది ఒకసారి ట్రై చేయండి. కాస్ట్ కూడా చాలా తక్కువ, చాలా పీస్ఫుల్గా, చాలా గ్రీనరీగా అంతా బాగుంటుంది చాలా హాస్టల్ అంతా. ఇదేం ప్రమోషన్ కాదు, నేనే అంత పెద్దోడిని కూడా కాదు, జస్ట్ నా సజెషన్ అంతే. నాకు చాలా నచ్చింది ఇది, అందుకోసమే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. నేను స్టే చేస్తున్న హాస్టల్ దగ్గర నుంచి జస్ట్ 2 kilometers దూరంలోనే వరల్డ్ హైయెస్ట్ బంజీ జంపింగ్, హిమాలయ బంజీ జంపింగ్ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం యాక్టివిటీస్ అన్నీ చేయబోతున్నాం. నేను ఇన్స్టాగ్రామ్స్ రీల్స్లో చూసి ఆ బంజీ జంపింగ్ ఎప్పటికైనా చేయాలి అనుకున్నాను. ఈరోజు ఆ బంజీ జంపింగ్ చేసి నా బకెట్ లిస్ట్లో నుంచి డిలీట్ చేసేబోతున్నాను దాన్ని. మార్నింగ్ నుంచి చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను, ఎప్పుడా అని. ఫైనల్గా రీచ్ అయిపోయాం. ఇదే హిమాలయ బంజీ జంపింగ్. ఇండియాలోనే హైయెస్ట్ బంజీ జంపింగ్ ఇక్కడ ఉంటుంది, 107 meters. మీ దగ్గర డబ్బులు ఉండాలే కానీ అదొక్కటే కాదు, ఇక్కడ ఆల్మోస్ట్ 20+ యాక్టివిటీస్ ఉన్నాయి. మీరు అన్నిట్లోనే పార్టిసిపేట్ చేయొచ్చు. నేనైతే అవన్నిటిలోనే పార్టిసిపేట్ చేయను. నేను ఏదైతే చేయాలనుకుంటానో అదొకటే చేస్తాను. ఇక్కడ ఏ యాక్టివిటీస్ ఉన్నాయో, ఎలా చేసుకోవాలో అన్నీ మీకు ఒక ఫుల్ వీడియో చేస్తాను మళ్ళీ ఇంకోటి. ఇప్పుడైతే డైరెక్ట్గా జంప్ చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడే నా జంప్ కంప్లీట్ అయిపోయింది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు ఫొటోస్, వీడియోస్ ఇంక్లూడ్ చేసుకొని ప్యాకేజ్ మాట్లాడుకుంటే మన వీడియోస్, ఫొటోస్ కింద కలెక్ట్ చేసుకోవాలి. ఆ వీడియో అది మనం చేసిన జంప్ వీడియో అక్కడ చూపిస్తే మనకు ఒక అచీవ్మెంట్ సర్టిఫికేట్ ఇస్తారు. వచ్చేసాను ఇక్కడికి, ఇగో ఇదే ఆ సర్టిఫికేట్. జస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ మనం జంప్ చేసామని ఇస్తారు. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే అడ్వెంచర్ యాక్టివిటీ రివర్ రాఫ్టింగ్. రిషికేశ్ వస్తే మీరు అస్సలు మిస్ అవ్వకూడదు రివర్ రాఫ్టింగ్. ఈ రివర్ రాఫ్టింగ్ అనేది హిమాలయ బంజీ జంపింగ్ దగ్గర నుంచి కూడా చేయొచ్చు. లేదనుకుంటే రామ్జోలా, లక్ష్మణ్జోలా ఎక్కడైనా రిషికేశ్లో రోడ్ సైడ్ ప్రతి దిక్క రివర్ రాఫ్టింగ్ ఉంటూనే ఉంటుంది. అన్ని దిక్కుల సేమ్ కాస్టే పడుతుంది, పెద్ద డిఫరెన్సే ఉండదు, సేమ్ ఎక్స్పీరియన్సే ఉంటుంది. మీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్తే ఇంకా బాగుంటుంది. ఇలా సోలోగా వెళ్ళే కన్నా మీ ఫ్రెండ్సే మొత్తం ఆ బోట్లో ఉంటే ఇంకా చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు. నేను సోలోగా వచ్చాను కాబట్టి నన్ను గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో యాడ్ చేస్తారు. ఇక్కడ నుంచి రాఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 15 kilometers దగ్గర ఉంటుంది. ఆల్మోస్ట్ 2 hours పైనే మొత్తం రాఫ్టింగ్ యాక్టివిటీ అంతా జరుగుతుంది. నాకు స్విమ్మింగే రాదు, కానీ రాఫ్టింగ్కి వెళ్ళిపోతున్నాను. కానీ ఏం ప్రాబ్లం లేదు, మనకి లైఫ్ జాకెట్, హెల్మెట్, మొత్తం సేఫ్టీ అంతా వాళ్ళు చూసుకుంటారు. మీరు భయపడాల్సిన పనే లేదు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడంతా. నా బోట్ స్టార్ట్ అయింది, అలాగే నా ఫేస్లో టెన్షన్ కూడా స్టార్ట్ అయింది, మీరు చూడొచ్చు. ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు.
సో నేనైతే రాఫ్టింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు త్రివేణి ఘాట్ దగ్గరకు వచ్చాను. ఎక్కడైతే గంగా హారతి జరుగుతుందో, మీరు ఎప్పుడైనా రిషికేశ్ వెళ్తే అసలు గంగా హారతి అనేది అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే అంత బాగుంటుంది. ఎండ వచ్చినా వాన్ వచ్చినా గంగా హారతి అక్కడ జరుగుతూనే ఉంటుంది. సో నేనైతే నెక్స్ట్ వీడియోలో గంగా హారతి అంతా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఒకసారి మీరు ఆ గంగా హారతి వీడియో చూడండి. నెక్స్ట్ వీడియోలో ఆ వైబే ఒక వేరేలా ఉంటుంది మీకు. సో ఈ విధంగా రిషికేశ్లో నా డే ఫినిష్ అయింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.